నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. ఎపిక్ మదర్స్ అనే శీర్షికల భాగంగా ఈరోజు మనం గాంధారి గురించి మాట్లాడుకుందామండి. ఈ గాంధారి సుబలుడు సుధర్మ అనేటువంటి గాంధార దేశ రాజు యొక్క కుమార్తె. ఈమెకి శకుని తమ్ముడు. చిన్నతనం నుంచి ఈమె ఎంతో భగవద్భక్తి కలిగిన పిల్ల. అయితే తను శివుడికి తపస్సు చేసి తనకి 100 మంది కుమారులు, ఒక కుమార్తె కావాలని కోరుకుంటుంది. చిన్నప్పుడే తనకి ఆలోచన ఎందుకు వచ్చిందంటే, మంచి సంతానవతిగా కనుక తను ఉంటే ఒక మంచి మహారాజు వచ్చి తనని వివాహం చేసుకుంటాడని అప్పట్లోనే ఆమెకి ఆలోచన ఉండేదండి. అందుకని ఆ విధంగా తను సంతానాన్ని కోరుకుంటుంది. తనకి కురు సామ్రాజ్య యువరాజు అయినటువంటి ధృతరాష్ట్రుడితోటి వివాహము పెద్దలు నిశ్చయించారని తెలుసుకుంటుంది. అతను అంధుడని కూడా తెలుసుకుంటుంది. అయితే ఏమాత్రం విచారించదు, తండ్రిని తప్పుపట్టదు. అంటే ఏదో ఒకటి ఆలోచించి తన గురించి, తన మంచి కోరుకునే తండ్రి, తనకి చెడు చేయని తండ్రి ఇలా ఆలోచించాడంటే ఏదో రీజన్ ఉంటుంది, కారణం ఉంటుంది అని నమ్మి తను అంధుడైనా కూడా ధృతరాష్ట్రుడిని చేసుకోవడానికి ఏమాత్రం అనుకోదు. అతనితో వివాహం నిశ్చయమైంది అనగానే మనసులో అతనికి స్థానాన్ని కల్పించేస్తుంది అన్నమాట. అయితే అతనికి కళ్ళు లేవు కాబట్టి నేను కూడా అసలు ఈ ప్రపంచాన్ని చూడను అని చెప్పేసి తను కూడా కళ్ళకి గంతలు కట్టేసుకునే ఉంటుందన్నమాట. గాంధారి పతిభక్తికి మెచ్చినటువంటి వేదవ్యాసుడు ఆమెకి 100 మంది సంతానాన్ని ఇస్తాడు. అయితే ఈమె గర్భం దాలుస్తుంది. ఒక పక్కన కుంతీదేవికి ధర్మరాజు పుట్టేస్తాడనే వార్త ఈమెకు తెలుస్తుంది. అప్పుడు అసూయతోటి, ఈర్ష్య ద్వేషాలతోటి ఎంతకీ నా కడుపులోని బిడ్డ బయటికి రావట్లేదని కోపం వచ్చి ఆమె గట్టిగా పొట్ట మీద కొట్టేసుకుంటుంది. దానివల్ల ఆమె కడుపులోంచి ఒక బూడిద రంగులో ఉన్నటువంటి ఇంత ముద్ద వచ్చి నేల మీద పడుతుందన్నమాట. అప్పుడు ఈ వ్యాసుడు మళ్ళీ వచ్చి ఆ ముద్దని 101 భాగాలుగా చేసి అది కుండలలో పెట్టి దాన్ని జాగ్రత్తగా భద్రపరుస్తాడు. 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ కుండలో ఉన్నటువన్నీ కూడా పిల్లల్లాగా ఒక్కొక్కటి బయటకు వస్తాయన్నమాట. అయితే మొట్టమొదటిగా పుట్టినవాడు దుర్యోధనుడు. ఇతను పుట్టగానే ఎన్నో అపశకునాలు ఎదురవుతాయన్నమాట. ఇది చూసినటువంటి ఈ సత్యవతి, భీష్ముడు, విదురుడు మొదలైన వారంతా కలిసి ఈ ధృతరాష్ట్రుడికి, గాంధారికి చెప్తారు, ఈ బిడ్డని తీసుకెళ్ళి నదిలో పడేయండి, ఇతని వల్ల మన దేశానికే అరాచకము అయ్యేటట్టుగా ఉంది, మన వంశమే అల్లకల్లోలం అయ్యేటట్టుగా ఉంది అని చెప్పేసి చెప్తారు. అయినా కూడా వీళ్ళు ఆ మాటని పట్టించుకోరు. వచ్చే సంచికలో మరిన్ని విషయాలతో మీ ముందరకు వస్తాను. అంతవరకు సెలవు.